30 లక్షలతో గ్రాంట్. అది కూడా అది గడ్డ కట్ నుంచి పెట్టారనమాట. ఆ గడ్డ కట్ని తీసుకొచ్చి డౌన్ చేసి ఆ రోజు కాంట్రాక్ట్ ఏం చేశారంటే దాన్నే బయట షిఫ్ట్ చేసేసి దానిపైన ఏదో తుతు మంత్రంగా చేస్తే ఆల్రెడీ గడ్డ వచ్చేటప్పుడు కూడా ఒక ఇల్లు కూడా కొట్టుపోయే పరిస్థితిలో వచ్చిందండి. కానీ దానిపైన ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే మరి అందరూ కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆ గడ్డ హైట్లో చేయాల్సిందైతే డౌన్ చేసి చేశారు. 2000 వరకు అప్పటి నుంచి కూడా పుట్టి సగంలో ఉంది. బిల్లు ఇష్టాసారం చేశారు. అది కూడా మేడం గారు చెప్పినా సరే ఏదో వినేవారు విడిచిపెట్టారు. అంటే ఎందుకు అలా జరిగిందమ్మా? ఓ పని ఏదన్నా మనం చేస్తే దానికి రిజల్ట్ కరెక్ట్గా రావాలి, కానీ డబ్బులు ఖర్చు పెట్టి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ఎలాగా? దానికి ఎస్టిమేషన్ గంట కాదండి, మొత్తం ఈ గంట కట్ట అంతా డౌన్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే కంఫర్ట్ వస్తుందో ఒకసారి మేడంతో కలిసి రేపు ఎప్పుడు మీరు వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్టిమేషన్ రెడీ చేయండి. అయితే కూర్చోండి. జాబ్ కార్డ్స్ ఉండడం తప్ప జాబ్ కార్డ్స్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వెళ్తుండగా వాళ్ళకి మస్తాలు పడుతున్నాయండి. అది కంప్లీట్ ముందు పెట్టాము. ఆ కంప్లీట్ కూడా చేస్తున్నారు. నేను అదే 1-2 చోట్ల అన్నది మీది మీకు ఒకటి ఇంకో చోట కంప్లైంట్ వచ్చింది. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత అది సీరియస్గా మీకు తెలియకుండానే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో నేను రికమెండ్ చేస్తాను, మీకు తెలియకుండానే అది కానీ తేలితే అందరికీ ఇబ్బంది వస్తుంది. ఎక్కడన్నా క్యాన్సర్ వ్యాధి వస్తే ఫస్ట్ స్టేజ్లో అయితే మనం క్యూరబుల్, అది ముదిరిపోతే దాన్ని మనం పేషెంట్ని బతికించుకోండి. అవినీతి కూడా ఈజీ అవినీతి కూడా అలాంటిది. కష్టపడకుండా ఆ ఒక కేసుతో ఆగదు, అంత ముందు వరకు వెళ్తుంది. దయచేసి మీకు మనం కోరేది ఏంటి అంటే, ఎక్కడైనా ఒకళ్ళు చూసి ఇంకొకరు పాడవుతారు, ఇది అన్ని చోట్ల వ్యాపిస్తుంది. వాళ్ళు నేను ఆడిట్ ఇమీడియట్గా నేను కూడా కోరుతా ఉన్నాను, రికార్డ్ చేయండి ఎంపీడీఓ గారు. అది కానీ ప్రూవ్ అయితే మాత్రం ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోవాలి.